ఈ రోజే శుక్రవారం అండి. ఈ శుక్రవారం రోజు ఎవరైతే రాత్రి 6 గంటల నుంచి 12 గంటల లోపు ఇలా చేస్తారో వారి యొక్క కష్టాలన్నీ కూడా పోయి లక్షలు కాదు కోట్లకి వారసులవుతారు అని చెప్పి మన శాస్త్రాలు మన పండితులు కూడా చెప్తున్నారండి. శుక్రవారం పూట బెల్లంతో ఇలా చేస్తే అప్పులు బాధలు అన్నీ కూడా తీరిపోయి మీ సుడి తిరిగిపోతుంది అని చెప్పొచ్చు. మన శాస్త్రాల ప్రకారం బెల్లంతో ఇలా చేసిన వారి యొక్క తలరాత మార్చుకోవచ్చు, మన యొక్క కష్టాల నుంచి మనం గట్టెక్కవచ్చు అని చెప్పి. అంతేకాకుండా శుక్రవారం రోజు తులసి ఆకుతోటి ఈ చిన్న కార్యం చేసుకుంటే కనుక, ఈ చిన్న పరిహారం కనుక చేసుకుంటే కనుక మీ యొక్క బాధలు సమస్యలు అన్నీ కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతోటి ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే మాకు శనిగ్రహ దోషాలు రాహుకేతు దోషాలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి, ఏలినాటి శని ప్రభావం మమ్మల్ని సంవత్సరాల నుంచి వేధిస్తూ ఉంది అని చెప్పి ఎవరైతే కన్నీరు మున్నీరుగా కష్టాల పాలైపోతూ ఉన్నారో వారికైతే ఈ పరిహార మార్గం అనేది ఒక్కటి కూడా ఒక మంచి దారిని చూపిస్తుందండి. మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా తీరుస్తుంది, మీ కష్టాలన్నింటినీ కూడా తీర్చి మీరు పట్టిందల్లా కూడా బంగారం చేస్తుంది. అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే ఈ వీడియో చివరి వరకు వినండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. దానికంటే చాలా మంది కూడా దానికంటే ముందు గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. నేను ఈ గురువు గారిని కాంటాక్ట్ అయిన తర్వాత, అంటే నేను ఎంతో కష్ట సమయంలో అసలు ఈ కష్టం నుంచి నేను బయటపడతానా అనుకున్న సమయంలో ఈ గురువు గారిని కాంటాక్ట్ అయ్యానండి. ఈ గురువు గారిని కాంటాక్ట్ అయిన తర్వాత ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున నేను ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9989113230. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి ఇబ్బంది పడి ఉంటారు. కానీ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న, అప్పుల సమస్యలున్న, శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే మొదలు పెడుతున్నానండి. ఈరోజు మనకి శుక్రవారం అంటేనే మనం లక్ష్మీదేవి అమ్మవారిని చాలా ఇష్టంగా ప్రేమపూర్వకంగా కొలుచుకుంటూ ఉంటాం. ధనానికి అధినేత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి మనం ఈ చిన్న పరిహారం కనుక చేసుకుంటే మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మనం ఏ పని చేసినా కూడా ఆ పని కలిసి వస్తుంది. మన తలరాతని మార్చుకోవచ్చు. మనం ఎన్నో నీచ స్థితిలో ఉండి మనం ఎంత చెడ్డ కష్టాలను అనుభవిస్తున్నామో ఆ కష్టాలన్నింటినీ కూడా మనం నీట్గా తొలగించుకొని మనం పట్టిందల్లా కూడా బంగారం చేసుకోవచ్చు. అయితే బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. ఈ రాత్రి 6 గంటల నుంచి 12 గంటల లోపు చేసుకున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత ముందు నిద్ర లెగవటం కూడా చాలా ముఖ్యమండి. చాలా మంది కూడా సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లెగుస్తూ ఉంటారు. కానీ మనం విడి రోజుల్లో ఎప్పుడు లేచినా కానీ శుక్రవారం మాత్రం సూర్యోదయానికి ముందు నిద్ర లేగవాలన్నమాట. సూర్యోదయానికి ముందు నిద్ర లేచి మనం చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునేటప్పుడు మనం కల్లాపి చల్లేటప్పుడు బయట కొంచెం ఆ నీటిలో పసుపుని వేసుకొని చల్లుకోవాలన్నమాట. అదేవిధంగా మనం ఫ్లోర్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కదండి, అలా ఫ్లోర్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా అందులో కొంచెం పసుపుని కొంచెం గల్లుప్పుని వేసుకొని చక్కగా ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. స్నానం చేసే నీటిలో కూడా చిటికెడు పసుపుని వేసుకొని చక్కగా స్నానం ఆచరించాలి. అంతేకాకుండా మీరు ఆ రోజు కట్టుకునే వస్త్రాల రంగు వచ్చేసి పసుపు రంగు కానీ లేదా ఎరుపు రంగు కానీ కట్టుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు, మీరు చేస్తున్న పనుల పట్ల విజయం అనేది మీకు దక్కుతుంది. గడపలకి కూడా మంచిగా పసుపు రాసుకోవాలి. స్త్రీలకి ఒకవేళ మీకు ఖాళీ ఉంది, మాకు సమయం ఉంది అనుకుంటే కనుక స్త్రీలు ఏం చేయాలంటే మొహానికి కాళ్ళకి చక్కగా పసుపుని రాసుకొని పసుపు పట్టించి ఒక 5-10 నిమిషాలు ఆగి తరువాత మనం స్నానం చేయాలన్నమాట. పసుపులో మనకి యాంటీబయోటిక్ ఉంటుంది కాబట్టి మన స్కిన్కి సంబంధించి
చేయాలంటే మన చర్మానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ తొలగిపోయి మనకి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ప్రతిసారి శుక్రవారం స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపుని మొహానికైనా రాసుకొని స్నానం ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి పొందవచ్చు అనమాట. అయితే ఇక శుక్రవారం రోజు దేవునికి పూజ చేసే సమయంలో ఎర్రటి పూలతో పూజను చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గులాబీలు కానీ ఎర్రటి మందార పూలు కానీ చక్కగా అలంకరించుకొని చక్కగా పూజ చేసుకోవాలన్నమాట. ఇక పూజా సమయంలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ అరటి పండును కానీ పెట్టుకొని పూజ చేసుకుంటే మీకు ఆ పూజకు ఫలితం దక్కుతుందన్నమాట. శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి. అంతేకాకుండా పాలు, పెరుగు, ఉప్పు, ఇక పాలకి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటిని ఎవ్వరికి మీరు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర మీరు తీసుకోకూడదు అనమాట. ముఖ్యంగా సంధ్యా సమయంలో గుర్తుంచుకోండి. ఇక సంధ్యా సమయంలో మిరియాలతో ధూపం వేయాలన్నమాట అమ్మవారికి కానీ, లేదా మన ఇల్లు మొత్తం కూడా గదికి కూడా మూలలో చూపించుకుంటూ మిరియాలతో ధూపం వేయాలి. మిరియాలతో వేసిన ఘాటైన ధూపం యొక్క వాసన అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. అలా ఎవరైతే ధూపం వేసేటప్పుడు మిరియాలను వేస్తారో అందులో ఆ ఇంటికి అమ్మవారు సంతోషంగా అడుగు పెడుతుంది, అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నలుమూలల ధూపం వేసేటప్పుడు 4 మూలలా కూడా చూపించుకోవాలి. ఈ విధంగా చూపించుకోవడం వల్ల నకారాత్మక శక్తులు ఏవైతే మనల్ని బయట నుంచి వచ్చి మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా చాలా మంది అనుకుంటూ ఉంటారు, బెల్లంతో పరిహారం ఏంటి, బెల్లం యొక్క గొప్పతనం ఏంటి, బెల్లంతో చేస్తే మన కష్టాలు పోతాయని చెప్పాలనుకుంటే చాలా పొరపాటండి. ఎందుకంటే బెల్లం అమ్మవారికి చాలా ప్రీతికరం. ఎవరైతే అమ్మవారికి రకరకాల నైవేద్యాలు ఖర్చులతో కూడుకునేవి, డబ్బు ఖర్చు పెట్టి కూడుకున్నవి నైవేద్యం పెట్టమని అమ్మవారు ఏ రోజు అడగదనమాట. కొంచెం ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి దాని మీద కొంచెం ఆవు నెయ్యిని వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి చూడండి, అమ్మవారు సంతోషపడిపోతారు. ఎందుకంటే అమ్మవారికి చాలా ప్రీతికరం బెల్లం అంటే. అంతేకాకుండా ఎవరైతే బెల్లంతో అమ్మవారికి చక్కగా నైవేద్యాన్ని సమర్పించి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో ఆ యొక్క మానవుడి జీవితమే మారిపోతుందండి. అంటే అప్పటి వరకు కష్టాలు పడినా కూడా ఈ విధంగా ఎవరైతే నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో వారి యొక్క జీవితం చాలా గొప్పగా మారిపోతుందని చెప్పి మన శాస్త్రాలు కూడా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా గడ్డబెల్లం తీసుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలన్నమాట. ఈరోజు ఏం చేస్తారంటే మీరు ప్రత్యేకించి ఈ ఒక మొదటి పరిహారం వినండి జాగ్రత్తగా. మీరు చిన్న బెల్లం ముక్కను తీసుకోండి. మీ పూజా కార్యక్రమం ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లాన్ని మీరు చేతిలో పట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత రావి చెట్టు మొదట్లో ఆ యొక్క బెల్లం మొక్కని వదిలేసిరండి వెళ్ళి, లేదా వేప చెట్టు మొదట్లో వదిలేసిరండి. అలా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారు అనుకున్న సంకల్పం అనేది తప్పకుండా తీరుతుందండి. ఒకవేళ వదిలేసి రాకపోయినా అక్కడ ఒక చిన్న గోతిని తీసి ఆ బెల్లం ముక్కను పెట్టి దాన్ని పాతి పెట్టండి. అలా చేసినా కూడా మీరు అనుకున్న సంకల్పం అనేది తీరుతుంది. ఇక ముఖ్యంగా మాకు అప్పుల బాధలు ఉన్నాయి, మాకు ఏ పని చేసినా మాకు ఫలితాలే రావడం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో శుక్రవారం ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం కనుక చేసుకుంటే అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి కష్టాలు, సమస్యలు, బాధలు, రాహుకేతు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి, మన పండితులు కూడా చెప్తున్నారు. అనేక రకాలైన కష్టాల నుంచి, అనేక రకాలైన సమస్యల నుంచి మీరు బయటపడతారు. అయితే దానికోసం మీరు ఏం చేయాలంటే కనుక ఆవుకి శుక్రవారం రోజు మీరు ఉదయమైనా పెట్టొచ్చు, సాయంత్రం అయినా పెట్టొచ్చు. కొంచెం బెల్లం తీసుకొని ఉలవలు కానీ, బొబ్బర్లు కానీ, శనగలు కానీ అన్నీ, లేదంటే ఏదైనా ఒక రకం కానీ కలిపి బెల్లంతో కలిపి ఆవు దగ్గరికి వెళ్ళి పెట్టాలి. ఎందుకంటే ఆవులో మనకి 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. ఇలా ఆవుకు పెట్టేటప్పుడు కూడా మామూలుగా పెట్టకూడదండి, కొన్ని విధి విధానాలు పాటించి పెట్టాలి. ఆవుకు పెట్టేటప్పుడు మొదట మీరు ఆవు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఆవుకి నమస్కరించుకోండి. కుదిరితే 3 ప్రదక్షిణలు చేయండి. కుదరకపోతే ఏం పర్వాలేదు, కుదిరితే మాత్రం 3 ప్రదక్షిణలు చేయండి. వీలైతే ఆవు కింద దూరి వెళ్ళే ప్రయత్నం చేయండి. తరువాత మీరు
ఆవుకి ఈ విధంగా బెల్లంతో కలిపిన ఉలవలు కానీ, బెల్లంతో కలిపిన బొబ్బర్లు కానీ, శనగలు కానీ పెట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా సంకల్పం మీరు 7 శుక్రవారాలు కనుక ఆవుకి ఈ విధంగా పెట్టి మీ సంకల్పం చెప్పుకుంటే, మీరు ఏ సంకల్పం అయితే చెప్పుకుంటారో ఆ సంకల్పం తప్పకుండా తీరిపోతుందన్నమాట. ఆవులో మనకి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత అనేది కొలువై ఉంటుందండి. కనుక ఆవు దగ్గరికి వెళ్ళి ఈ విధమైన సంకల్పాలు మీరు ఏవైతే తీరవో, మాకు అప్పుల సమస్యలు, కష్టాలు, బాధలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి, ఈ నరకం మేము అనుభవించలేకపోతున్నాం, ఈ బాధలు మేము పడలేకపోతున్నామని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆవుకి ఈ విధంగా పెట్టి చూడండి, మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఇక చివరి పరిహారం ఒకటి చెప్తాను, ఇది చాలా చాలా ముఖ్యమండి. బెల్లంతో ఈ పరిహారం చేసుకుని మీరు ఇంటిళ్ళ పాది కూడా ఈ యొక్క నైవేద్యాన్ని స్వీకరించండి. అదేం చేయాలంటే కనుక మీరు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా కొంచెం ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకోండి. ఆ పాలల్లో ఏం చేస్తారంటే కొంచెం ఒక్కళ్ళు తాగితే ఒక్కరికి సరిపడా బెల్లము, లేదా 2, 3, 4 తాగితే వాళ్ళకి ఎంత అయితే తీపి సరిపోతుందో అంత బెల్లాన్ని పాలల్లో వేసుకొని కలిపేసేయండి. తరువాత ఒక 2 చుక్కలు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి లేకపోతే పర్వాలేదు, ఆవు నెయ్యి ఉంటే కనుక ఆవు నెయ్యిని వేయండి. ఒక 2, 3 చుక్కలు వేయండి. తరువాత ఒక చిన్న తులసాకును తీసుకొని ఆ తులసాకును అందులో వేసేయండి. దాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఆ విధంగా నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంటిల్లి పాది దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా ఎవరైతే ఆ యొక్క పాలల్లో బెల్లం తులసాకును వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడ, సాక్షాత్తు తులసమ్మ విష్ణుమూర్తి స్వరూపము, లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట. కనుక ఎవరైతే ఈ విధంగా తులసాకును వేసి అమ్మవారికి పాలల్లో బెల్లంతో పాటు కలిపి ఆవు నేతితో కలిపి మీరు నైవేద్యంగా పెడతారో వారి యొక్క కష్టాలు, బాధలు అన్నీ కూడా తీరిపోతాయండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు, అబ్బో ఎంత అప్పులు ఉన్నాయో మేము తీర్చలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా వారి యొక్క అప్పుల సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. ముఖ్యంగా రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. పరిహారాలు ఎన్నో చేయించుకున్నాము, మేము జాతక దోషాలన్నీ కూడా పోగొట్టుకున్నామని చెప్పి ఫలితం రాలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 5, 7, 9 శుక్రవారాలు కనుక ఇలా చేసుకుంటే మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఈ యొక్క చివరిది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ముందు 2 మిస్ చేసినా ఈ చివరిది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు శుక్రవారం ఏ సమయంలోనైనా కూడా చేసుకోవచ్చు, అద్భుతమైన ఫలితాలు పొందుతారు అని చెప్పి మన శాస్త్రాలు పండితులే చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. మరి ఈరోజు ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.